మనం ఇలా మన మనసుని ప్రశాంతంగా ఒక మా మాట్లాడేటప్పుడు నాన్ స్టాప్గా ఫుల్ స్టాప్లు కాపాలు లేకుండా అలా వెళ్ళిపోతుందండి. ఒక టాపిక్ ఏదన్నా వస్తుంటే మధ్యలో ఎప్పుడన్నా ఇలా గొంతు పట్టేస్తే అలా అవుతూ ఉంటుంది అనమాట. అంతే తప్పితే ఎక్కువగా బ్రేక్స్ అయితే రావు. నమస్తే అండి, మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజు పొద్దున్నే ఇల్లు క్లీనింగ్ సెక్షను ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తున్నానండి. ఈరోజు చాలా చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఉప్మా అండి. అది కూడా ఏంటంటే పొట్టు గోధుమ రవ్వతో ఉప్మా. మీకు ఎప్పుడు చెప్తాను కదా, మా ఇంట్లో ఎవ్వరూ ఉప్మా సరిగ్గా తినరండి. ఉప్మా చేసామంటే ఆ రోజు అలా ఉండిపోతుంది అనమాట. అయితే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఇలా హెల్దీ అని చెప్తే దాని గురించి కాస్త వివరణ ఇస్తే తింటున్నారు మా పిల్లలు. జిమ్కి వెళ్తున్నారు కదా, కాస్త వాళ్ళకు కూడా హెల్దీ ఫుడ్ మీద కొంచెం అవగాహన వచ్చిందనమాట. అందుకేంటంటే పొట్టు గోధుమ రవ్వ తెప్పించాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఫైబర్ ఉంటుంది కదా, దాంతో చేశానండి. పైగా ఏంటంటే ఈరోజు పొద్దున్నుంచి కూడా, ఇవాళ ఏంట్లేండి నిన్నటి నుంచి కూడా చల్లగా అలా ఉంది కదా, ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదండి. చలికాలం మరీ అనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మంచి ఫుడ్ వేడివేడిగా ఇస్తే ఒక ముద్ద ఎలా తింటామో అంతగా నచ్చని ఫుడ్ కూడా వేడివేడిగా ఇస్తే కామ్గా కొంచెమైనా తింటారండి. అందుకే అందరం టిఫిన్ చేసేసాము. ఇంకా చిక్కుడుకాయలని కొద్దిగా ఉప్పేసి అలా నీళ్ళల్లో ఉంచానండి. ఆ పురుగు మందులకు సంబంధించింది పోతుందని దాన్ని అలా పక్కన ఉంచేసి ఇలా నెయ్యి కాస్తున్నానండి. ఈరోజు నెయ్యి కాయటంతో పాటు ఏం చేస్తున్నానంటే, మీకు ఎప్పుడు చెప్తున్నాను కదా, మా కిచెన్లో ఒక కార్నర్లో అన్నపూర్ణాదేవిది చిన్న విగ్రహం లాంటిది పెట్టుకుని రోజు ఒక గుప్పెడు బియ్యం దాంట్లో పోస్తామండి. అది నిండిపోయిందనమాట. ఇంకేంటంటే ఈరోజు రైస్ వండటానికి బియ్యం కడిగే ముందు ఆ నిండిపోయినాయి కదా, ఆ బియ్యం అన్నీ తీసి చక్కగా కుక్కర్లో పెట్టేసేసి కడిగేస్తున్నాను. వంట చేయటానికి ముందే ఇలా రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటాను. అవి చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇంకా లేట్గా వండుతాను, చలికాలం కదా, ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇంకా సేపట్లో భోంచేస్తామనగా వండుతాను. చక్కగా వేడివేడిగా తినేస్తామండి. వేడిగా తింటే ఏ ఫుడ్ అయినా బాగుంటుంది. వంట స్టార్ట్ చేశానండి. చిక్కుడుకాయలు ఇందాక చూపించాను కదా మీకు, చక్కగా శుభ్రంగా కడిగేసి ఇదిగోండి ఇలా తీసుకొచ్చి ఒలుచుకుంటున్నాను. కొన్నేమో ఫ్రై చేస్తాను, కొన్నేమో చిక్కుడుకాయ టమాటా చేసి వండుతాను. చిక్కుడుకాయలు ఒలుస్తుంటే నా చిన్నప్పటి విషయాలు గుర్తొస్తున్నాయండి. నాకే కాదులే, మీ అందరికీ కూడా ఇవి రిలేట్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడంటే ఇలా మార్కెట్లోకి వస్తే కొనుక్కుంటున్నాము. ఆ టైంలో ఇలా చలికాలం వచ్చిందంటే ప్రతి వాళ్ళ దొడ్లోనూ చిక్కుడుకాయ పాదు వేసేవాళ్ళు కదా. అయితే చక్కగా అప్పుడు ఏంటంటే చిక్కుడుకాయలు కాస్తానే ఉండేవి కదా. ఎవరింట్లో చెట్టు ఉన్నా వాళ్ళు ప్రతిరోజు చిక్కుడుకాయ కూర వండుకోరు కదండి. అందుకేంటంటే చక్కగా ఇళ్ళ పక్కన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అందరికీ ఇచ్చేవాళ్ళు కదా. మేము మా చిన్నప్పుడు ఉన్న మా ఏరియా అండి, ఒకటే వీధిలో చాలా సంవత్సరాలు ఉన్నాం అనమాట. నాకు ఎప్పుడు కూడా మా చిన్నప్పుడు మెమరీస్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే నా చిన్నప్పుడు మేమున్న రోడ్లో ఇలాగే ఇలా చలికాలం వస్తే చాలా మంది ఇళ్లలో చిక్కుడు పాదులు ఉండేవి. చక్కగా అమ్మకి అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ చిక్కుడుకాయల కూరలు ఉండేవి. ఎంత న్యాచురల్గా ఉండేదంటే చక్కగా అలా నోట్లో వేస్తే కరిగిపోయినట్టు ఉండేదండి చిక్కుడుకాయ. ఇంకోటి ఏంటంటే ఉలవచారు. దీని గురించి కూడా మీకు చాలాసార్లు చెప్పాను కదా. కరెక్ట్గా మా పక్కిల్లేనండి, అరుణక్కాయ అనేవాళ్ళు అనమాట. వాళ్ళకి చాలా గేదెలు ఉండేవి. అయితే వాళ్ళు రోజు కూడా ఒక ఇంత పెద్ద కుండ నిండా ఉలవలు పోసేసి పొద్దున్నే దాలి అని ఒక గుంట ఉండేదన్నమాట. ఆ గుంటలో ఆ కుండ పెట్టేసి దానిపైన గడ్డి కప్పేసి చక్కగా ఉలవలు ఉడికిచ్చేవాళ్ళు. ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఆ పశువులన్నీ పొలం నుంచి ఇంటికి రాగానే ఈ ఉలవలు ఉడికిన నీళ్ళన్నీ వంచేసి ఆ ఉలవల్ని పశువులకు పెట్టేవాళ్ళు అనమాట. చక్కగా ఆ నీళ్లు ఎవరికి కావాలంటే వాళ్ళకి చుట్టుపక్కల ఇళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలా అమ్మకి ఇచ్చేదనమాట. అక్క మాకు వాళ్ళకి మధ్యలో ఒక గోడ ఉండేది. ఆ గోడ మీద నుంచి ఇదిగో రాజమ్మక్కాయ అని చెప్పేసి ఇంత గిన్నె నిండా ఉలవ నీళ్ళు ఇచ్చేది. ఇస్తే ఇంకా అందులో అమ్మ చక్కగా కోడిగుడ్లు ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టిన కోడిగుడ్లు, టమాటాలు, ములక్కాళ్ళు ఇవన్నీ వేసి ఉలవచారు చేసేదండి. నాకు అందుకే ఆ టేస్ట్ ఇప్పటికీ బయట
ట్రెడిషనల్ ఫుడ్స్ అని అమ్ముతున్నారు, కానీ ఆ చిన్నప్పటి ఆ రుచి అయితే ఇప్పటివరకు అయితే నేను టేస్ట్ చేయలేదండి కదా. నేను ఎప్పుడు ఏమని చెబుతానంటే, మన చిన్నప్పటి విషయాలు అవి ఏవైనా సరే మనని హ్యాపీగా ఉంచిన విషయాలు ఉంటాయి కదా, అవి రోజువారీ మన రొటీన్లో ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తూ ఉంటాయి కదా, కంపల్సరిగా వాటిని గుర్తు చేసుకుని వాటికి తాజాదనం చేకూర్చాలండి. అంటే మంచిగా పెరుగుతున్న మొక్కకి నీళ్లు పోస్తే చక్కగా చెట్టు ఎలా పెరుగుతుందో, మనకున్న అందమైన జ్ఞాపకాలు ఉంటాయి కదా, చాలా మర్చిపోలేని జ్ఞాపకాలు, వాటికి ఎప్పుడూ తాజాదనం తెప్పించాలండి. మన రోజువారీ జీవితంలో పడి ఒక రొటీన్గా ఒక మూసగా పని చేసుకోవడం కాకుండా అలాంటి మెమరీస్ గుర్తు తెచ్చుకుంటా ఉంటే మనకు తెలియకుండానే మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంకోటి చెప్తున్నా, సైన్స్ పరంగా అలా హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది మనం హ్యాపీగా ఉంటే. అదే ఇలా రోజువారీ పని చేస్తుంటే ఒక రొటీన్గా ఏదోనే చెయ్యాలి, వంట చెయ్యాలి, ఇప్పుడు వంట పూర్తి అవ్వాలని కంగారు పట్టము, ఏదో చెయ్యాలి రోజు చేసే పనేగా అన్నట్టుగా నిరుత్సాహంగా ఉంటాము. అలా అస్సలు ఉండొద్దండి. ఇదే మాట పదే పదే చెప్తాను నేను మీకు. అంటే ఏంటంటే, ఆనందంగా ఉండడానికి ఒక పర్టికులర్ రీజన్ ఏం అక్కర్లేదండి. మనం ఇలా మన మనసుని ప్రశాంతంగా ఒక మాట్లాడేటప్పుడు నాన్ స్టాప్గా ఫుల్ స్టాప్లు కావాలి లేకుండా అలా వెళ్ళిపోతుందండి. ఒక టాపిక్ ఏదన్నా వస్తుంటే మధ్యలో ఎప్పుడన్నా ఇలా గొంతు పట్టేస్తే అలా అవుతూ ఉంటుంది అనమాట. అంతే తప్పితే ఎక్కువగా బ్రేక్స్ అయితే రావు. మన వీడియోస్ చేసేటప్పుడు కూడా పెద్దగా ఎడిటింగ్లు కట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టాపిక్ మాట్లాడుతూ ఉన్నానంటే అలా వెళ్ళిపోతుంది ఫ్లో. ఈ మంచి మెమరీస్తో నింపుకుంటే నిజంగా మనము రోజంతా హ్యాపీగానే ఉంటామండి. అంతే తప్పితే ఎక్కువగా మనకున్న ప్రాబ్లమ్స్ గురించో ఇంకేదేదో బాధల గురించో ఆలోచిస్తూ ఉంటే మన మనసు ఇంకా ఇంకా నీరసం చెందుతూ ఉంటుంది. దానివల్ల మనం కూడా ఎప్పుడు డేలా పడిపోయినట్టు కనిపిస్తాం కదా. ఇదే మాట ఎప్పుడు చెప్తానండి. ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నానా పని, ఇప్పుడు చిక్కుడుకాయలు ఒలుస్తున్నాను, గబగబా చేసేయాలి ఇలా అనుకోను. ఈ చిక్కుడుకాయలు ఒలుస్తా చక్కగా ఆ చిన్నప్పుడు రోజుల్ని, నా చిన్నప్పుడు మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటానండి. అంతేగాని ఆ కాలంలో చాలా బాగుండేది, ఈ కాలంలో ఏమీ ఇలా లేదని అలా కూడా నేర్చుపడకూడదు కదా. ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదండి. కొన్ని ఒలిచేసేసి ఫస్ట్ ఈ గిన్నెలో తీసుకెళ్ళి ఉడకబెట్టేస్తాను. సిమ్లో పెట్టేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మిగిలిన కొన్ని కూడా ఒలిచేసి అప్పుడు ఒక స్టవ్ పైన ఏమో టమాటా చిక్కుడుకాయ స్టార్ట్ చేస్తాను, ఒక స్టవ్ పైన ఏమో చిక్కుడుకాయ ఫ్రై చేసేస్తాను. ఓకేనా. రోజంతా ఆనందంగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్సేనండి. అంతేగాని ఒకే డబ్బులు వచ్చి పడిపోతే ఆనందంగా ఉంటామని కాదు కదా. సరే, డబ్బులు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. నిన్న అదే కదా ఓటీటీలోకి మంచి మంచి మూవీస్ వస్తాయండి. అయితే నిన్న లక్కీ భాస్కర్ మూవీ చూశానండి. చాలా నచ్చింది నాకు దుల్కర్ సల్మాన్ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. మీ అందరికీ చెప్తాగా ఇప్పుడు సినిమాలు అంటే చాలా ఇష్టము అని. ఆ టైంకి ఏ సినిమా చూడాలనిపిస్తే, అంటే పాత సినిమాలు చూడాలనిపిస్తే పాత సినిమాలు చూస్తాను, లేదు ఇలా కొత్త సినిమాలు ఏదన్నా వచ్చినాయి బాగున్న సినిమాలు అంటే వెంటనే చూసేస్తాను అనమాట. రాత్రి కూర్చుని మా చిన్న బాబు నేను అందరం కలిసి చూసామన్నమాట. అందులో అంటే మళ్ళీ స్టోరీ చెప్పలేండి, మీరు కూడా చూస్తారు కదా, కుదిరితే చూడండి. అయితే ఒక మంచి మాట వచ్చింది, అంటే ఒక మంచి కొటేషన్ లాంటిది అనమాట. అది చెప్పనా మీకు? నాకు అర్థమైంది, చెప్తాను. ఓకేనా. అదేంటంటే, మనం వాడుకోవడానికి ఏదైనా వస్తువులు కావాలంటే డబ్బులు పెట్టే కొనాలి కదా. ఏ వస్తువులైనా డబ్బులతోనే వస్తాయి. అదే మనకి గౌరవం కావాలంటే డబ్బులు మన ఒంటి మీద కనపడాలి. ఇది అండి ఆ డైలాగు. నిజమే కదా. ఇప్పుడున్న జనరేషన్లో మనిషి మంచితనానికో లేకపోతే మనిషి వ్యక్తిత్వానికో విలువ ఇవ్వటం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మన ఒంటి మీద ఎటువంటి కాస్ట్లీ బట్టలు ఉన్నాయి, మన ఒంటి మీద ఎన్ని నగలు ఉన్నాయి, ఇవే కదా ఎవరైనా చూస్తున్నారు. అవి చూసే వాటిని బట్టే రెస్పెక్ట్ ఇస్తున్నారు కదండి. అలా అని నేనేమి సొసైటీ అంతా మారిపోయిందని నీరసంగా చెప్పట్లేదులే, కానీ ఆల్మోస్ట్ అలాగే అయిపోయింది. మంచితనానికి లేదంటే వ్యక్తిత్వానికి మాత్రం విలువ ఉండట్ల. అలాంటి విలువ ఇచ్చేవాళ్ళు ఎక్కడో కొంతమంది ఉంటున్నారు. ఓవరాల్గా మన ఒంటి మీద ఉన్న బట్టలకి, మన ఒంటి మీద ఉన్న నగలకే విలువిస్తున్నారు కదండి. బయట అయితే మాత్రం నిన్నట్లాగానే ఉందండి వాతావరణం. ఎక్కడో వాయుగుండం అయ్యి అది తుఫాన్ లాగా మారింది అని కూడా నేను ఈరోజు న్యూస్ పేపర్లో చదివాను.
ఇంకా తుఫాను ప్రభావము ఏమో బయట అంతా చల్లగా ఉంది. ఇంకా ఎక్కువగా చలిగాలి కూడా వేస్తుంది. ఈరోజు నాకు మా చిన్నబాబు కాలేజీకి వెళ్ళలేదండి, కాలేజీ లేదనమాట. ఇంకా నేను ఇంకా ఆరాంగా చేస్తున్నా వంట. ఇంకా వంటని ఎంజాయ్ చేస్తున్నా. అయిపోయింది, సగం వరకు వచ్చేసాను. ఇదిగో సగం వచ్చేసాను. ఇవి తీసుకెళ్ళి నీళ్ళు పోసేసి సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టేస్తే ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా, మిగిలినవి ఉన్నాయి కదా, అవి కూడా ఒలిచేస్తాను. ఇవి ఒలిచేలోపు ఇవి ఉడికిపోతాయి, పెట్టి వచ్చేస్తాను. నాకైతే ఇలా వీడియోస్ చేస్తుంటే ఏమనిపిస్తుందంటే బోర్ కొట్టడము, లేకపోతే ఒక్కదాన్ని ఉన్నానన్న ఫీల్ కలగట్లేదండి. మీతో మీరందరూ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. మీతో కబుర్లు చెప్తా వంట చేస్తున్నట్టు ఉంటుంది. చాలా కాలం నుంచి ఇలాగే ఉంటుంది వంట. ఆ ఒలిచిన చిక్కుడుకాయలన్నింటినీ ఉడకబెట్టేశాను కదండి, వాటిని చక్కగా ఫ్రై చేసేస్తున్నాను. చిక్కుడుకాయ ఫ్రై ఏముందండి, జస్ట్ ఆయిల్ హీట్ అవగానే తాలింపు దినుసులు వేసేసుకుని చక్కగా వెల్లుల్లిపాయి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుని కారం తక్కువ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. చిక్కుడుకాయ ఫ్రై చేసేసాను. ఇంకా తర్వాత ఏంటంటే టమాటా చిక్కుడుకాయ, ఇది కూడా అంతే. తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చక్కగా ఈ చిక్కుడుకాయలను ఉడకబెట్టక్కర్లేదు. మామూలుగా చిక్కుడుకాయలు కొంచెం వేసేసి అవి కొంచెం మగ్గగానే టమాటాలు వేసేసి మూత పెట్టేసి దానిలో కొద్దిగా ఉప్పు కారం వేసేసి సిమ్లో పెట్టి అలా వదిలేసానండి. అది నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. అలా మూత పెట్టి వండే కూరలు సిమ్లో పెట్టి వదిలేస్తే ఏంటంటే చక్కగా వాటి మానాన అవి ఉడుకుతూ ఉంటాయి. చక్కగా సిమ్లో పెట్టి వండిన కూరలు రుచిగా కూడా ఉంటాయి కదా. మీకు చాలాసార్లు చెప్తా, టైం ఉంటే మాత్రం అలా లేజర్గా నిదానంగా వండుకోవడమే బెటర్ అండి. ఇంకా ఈరోజు ఏంటంటే వంకాయ పచ్చడి చేస్తున్నానండి. మొన్న ఈ మధ్య టమాటా పచ్చడి చేశాను కదా, అది మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. అంటే మిక్సీలో దానికి మామూలుగా రోట్లో నూరిన దానికి చాలా తేడా ఉందని అన్నారు. ఒక పూటలోనే అయిపోయిందండి ఆ పచ్చడి. ఓకే, అందుకని ఇంకా ఈరోజు ఏంటంటే 4 వంకాయలు ఉన్నాయన్నమాట. అందుకని ఆ వంకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, కొంచెమే అంటే కొంచెం నూనె వేసి చక్కగా మూత పెట్టి మగ్గబెట్టేశానండి. మగ్గబెట్టి అది చక్కగా చల్లారిన తర్వాత ఇదిగోండి రోట్లో ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ చక్కగా దంచేసుకుని అది బాగా నలిగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకుని అది నాకు చక్కగా నలిగే వరకు నూరుకుంటా. ఇంకా తర్వాత ఈ మగ్గబెట్టుకున్న వంకాయలు వేసి చక్కగా నూరుకుంటున్నానండి. ఇవన్నీ చేస్తుంటే నాకు అంటే పర్టికులర్గా ఈ రోట్లో పచ్చడి చేసినప్పుడు ఏమనిపించిందంటే, మనకి జనరల్గా ఆడాళ్ళని ఏమంటారంటే ఇంట్లో ఎంతైనా పని చేసుకొనివ్వండి, అది ఏమాత్రం మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద ఒక పక్కకు కూడా రాదు. కంపల్సరీగా వాకింగ్ కానీ ఇంకా ఏదైనా సరే బాగా జాగింగ్ కానీ అలా చెయ్యాలి మీ ఏజ్ ప్రకారం అని అంటున్నారు కదా. అయితే నాకేం గుర్తొస్తుందంటే, మన చిన్నప్పుడు మన అమ్మాళ్ళ టైంలో ఒకే వాకింగ్లు ఇవన్నీ ఎక్కడున్నాయండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆడవాళ్ళకి పనులే కదా. కరెక్ట్గా అంటే నా టైంలో చెప్తున్నా, ఇంకా అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవేమో. నా టైంలో అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీళ్లు పట్టుకోవడము, ఇలా బట్టలు ఉతుక్కోవడము, అంటులు తోముకోవడము, తర్వాత ఇలా వంటలు చేసుకోవడము, పర్టికులర్గా ఇలా ఏదైనా పచ్చళ్ళు నూరుకోవాలన్నా రోట్లో నూరుకోవడం, మిక్సీలు అవి అప్పుడు ఎక్కువ ఉండే కాదు. ఇంకా ఇదంతా ఈ భోంచేసిన తర్వాత పెద్దగా రెస్ట్ తీసుకోవడం ఏమీ నేను చూసేదాన్ని కాదండి. చక్కగా ఫుల్గా బిజీగా ఉండేవాళ్ళు. ఎలాగంటారా, చక్కగా సాయంత్రం వంటకి బియ్యంలో రాళ్ళు ఏరుకుంటాం, ఇంకా మినపప్పు విసురుకోవడము, రేపటి టిఫిన్ కోసం ఇడ్లీ పిండి లేదంటే అట్టు పిండి రోట్లో రుబ్బుకోవడము, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆడాళ్ళు. పైగా అదేమీ మళ్ళీ అయ్యో అసలు నాకు కొంచెం కూడా రెస్ట్ లేదు, నాకు రిలీఫే లేదు అలా అనుకునేవాళ్ళు కాదు. ఈ పనులన్నీ చేసుకుంటా ఇంటి పక్కన అత్తయ్యలు ఇంకా పిన్నులు ఇలా అంటే చుట్టాలు కాకపోయినా నైబర్స్ని కూడా మనము చక్కగా రిలేషన్తోనే పిలిచేసేవాళ్ళం కదా. ఆ టైంలో చక్కగా ఇంటి పక్కన అత్తయ్యలో ఎవరో ఒకరితో మాట్లాడతా, ఎవరో ఒకరు వరండాలో కూర్చుని అందరూ కలిసి కట్టుగా చక్కగా ఈ పనులు చేసుకునేవాళ్ళండి. వీళ్ళకి తోచట్లేదు, బోర్ కొడుతుంది, లేదంటే అసలు కొంచెం కూడా రెస్ట్ లేదు మాకు అని అనుకునే ప్రసక్తే లేదు. పైగా ఇన్ని పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పనులన్నిటిలోనూ వీళ్ళకి ఇంకా ఫిజికల్ యాక్టివిటీ చక్కగా జరిగిపోయేది. అందుకే వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, నడవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండేది కాదు. పైగా చాలా సంతోషంగా కూడా కనిపించేవాళ్ళు ఆడాళ్ళు కదండి. నిజంగా నేను ఇదైతే నా చిన్నప్పుడు రోజుల్లో నేను ప్రతి ఇంటి వరండాలో చూసేదాన్నండి. అంటే ఎవరింట్లో వాళ్ళే కూర్చోకుండా చక్కగా కలివిడితనంగా ఉండేవాళ్ళు.
వచ్చి వేరే వాళ్ళ వరండాలో కూర్చుని చక్కగా మాటలు చెప్పుకుంటా, కబుర్లు చెప్పుకుంటా ఈ పనులన్నీ కలిసికట్టుగా చేసుకునేవాళ్ళండి మేమున్న వీధిలో మాత్రం. మా వీధిలో అని నేను చెప్పట్లా, అప్పటి కాలంలో రిలేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి అని అనటానికి కూడా ఇవన్నీ కారణం. ఇవన్నీ హెల్దీ రిలేషన్స్. మనము ఆరోగ్యంగా ఉండేవాళ్ళము, పరిసరాలు ఆరోగ్యంగా ఉండేయండి, బంధాలు కూడా చాలా బలంగా ఉన్నట్టు ఉండేవి. అంటే మన చుట్టాలే అవ్వాలి, మన రక్త సంబంధికులే అవ్వాలని లేకుండా మన ఇళ్ల పక్కన ఉన్నోళ్ళు కూడా అందరూ చాలా కలివిడిగా ఉండేవాళ్ళు. నేను ఇందాక చెప్పానే వాళ్ళని ఏదో ఆంటీ అంకుల్ అని కాకుండా బాబాయ్, పిన్ని, మా అమ్మ, తాతయ్య, అత్తయ్య ఇలాంటి పేర్లతో పిలిచేవాళ్ళం కదా. నిజంగా గడిచిపోయిన రోజులు ఎప్పుడూ ఎవరికైనా బంగారమే కదండి. నాకు నిజంగా ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు ఆ రోజులు భలే గుర్తొస్తున్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే మనకి సౌకర్యాలు ఎక్కువైపోయిన కొద్దీ కూడా ఒకలాంటి లేజినెస్ లేదంటే ఇలా బోర్ కొట్టడము ఇలాంటివి జరిగి పర్టికులర్గా మన బాడీ అలసిపోవాలంటే పనిమాల దానికోసం ఎక్సర్సైజ్ చేయటమో లేదా నడవటమో చేయాల్సి వస్తుంది. అలాంటి రోజులు వచ్చేసినాయి. ఓకే కదండి. అయితే ఆ రోజులను తలుచుకుని అయ్యో అప్పుడు బాగున్నాయి అని అనుకోకుండా మనకున్న ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మనకు అనుకూలంగా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి. అందులో భాగమే నేను ఎప్పటి నుంచో రోలు కొనాలనుకుని ఇంకా ఈ చిన్న రోల్ని పక్కన ఉంచుకుని అయ్యో ఎందుకు రోలు కొనలేకపోతున్నాను బాధపడే కన్నా ఇది బెటర్ కదా అనుకుని ఇలా నాకు కుదిరినప్పుడల్లా ఇలా చేసుకుంటా ఉన్నానండి. చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. అలా మంచిగా చేసిన తర్వాత దాన్ని ఇంట్లో వాళ్ళందరికీ ఎప్పుడు పెడదామా, వాళ్ళు తిని ఎలా ఉంది అంటారా అనే క్యూరియాసిటీ కూడా చాలా ఉంది. నిజంగా వంకాయలో లాస్ట్లో ఉల్లిపాయ దంచేసాను కదండి, ఎంత కమ్మగా ఉంటుందోనండి. తాలింపు కూడా అక్కర్లేదనమాట, కొద్దిగా నెయ్యి చుక్క వేసుకుంటే అంటారే అలా కొద్దిగా ఆ వంకాయ ఉల్లిపాయ పచ్చడి వేసుకుని ఫస్ట్ 4 ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే నిజంగా అమృతం కూడా దాని ముందు దిగదుడిపే అనిపించిందండి. నిజంగా నేను ఏదో ఊరికే వీడియోలో చెప్పటం కాదండి, ఎక్సలెంట్ టేస్ట్ ఉందన్నమాట. ఇంకా ఈరోజు చెప్పాను కదా పొద్దున్నుంచి వాతావరణం చల్లగా ఉందని, మేము భోజనాలు అవి చేసాము. ఇంకా వర్షం నిదానంగా స్టార్ట్ అయిపోయిందండి. అసలే చలికాలమేమో ఒక వారం 10 రోజుల నుంచి చలేస్తుంది. ఇప్పుడు ఈ వర్షం వలన ఇంకా చల్లగా అనిపించింది. ఇంకా ఇలాంటి టైంలో వేడి టీ తాగితే ఆ టేస్టే వేరు కదా. నిజంగా నేను ఎప్పుడు చెప్తాను కదా, కాఫీ అయినా టీ అయినా బాల్కనీలో కూర్చుని ఆ చుట్టూతో ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే ఎంతో బాగుంటుందని. అలా కొంచెమైనా కుదిరితే అలాంటి ఏ సిచ్యువేషన్ని మిస్ అవ్వనండి. ఇంకా టీ ఇచ్చేసేది మా హస్బెండ్కి కూడా, నేను కూడా టీ తాగేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది అండి ఈరోజు మన వీడియో. అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.